రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. డిసెంబర్ 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది సర్కార్. ఇటు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కూడా సర్కార్ విడుదల చేయనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది సర్కార్. ఇటు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కూడా సర్కార్ విడుదల చేయనుంది. రైట్గా భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. డిసెంబర్ 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది సర్కార్. ఇటు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కూడా సర్కార్ విడుదల చేయనుంది. రైట్గా ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. చెప్పండి విజయ్, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం పరిశీలించినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇందాకనే ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఏదైతే డిసెంబర్ 8, 9 2 రోజుల్లో జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మొత్తంగా కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏర్పాట్లు కానీ భద్రతా విషయాలు కానీ ఎందుకంటే విదేశానికి సంబంధించి దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రతినిధులు హాజరవుతున్నారు కనుక ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా నేరుగా సీఎం పలు సూచనలు కూడా చేశారు. సమ్మిట్కు సంబంధించి 2 రోజులు ఏ కార్యక్రమాలు రూపొందించాలి, ఏ విభాగాలు ఎలాంటి పని చేయాలి, వచ్చేటువంటి గెస్టులకు అతిథి గృహాలు కానీ వారి వసతులు కానీ సౌకర్యాలకు సంబంధించి కూడా ఏ రకంగా ఉండాలి, ఈ డిజైన్కి సంబంధించి వేదిక ఏర్పాటు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది. అధికారులకు కూడా పలు సూచనలు కూడా ఆయన చేయడం జరిగింది. ప్రధానంగా 2047 రైజింగ్ తెలంగాణకు సంబంధించి వచ్చే భవిష్యత్తుకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించడం, తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో వచ్చేటువంటి ఫలితాలను వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే పలు విదేశాలకు సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులను అదేవిధంగా వివిధ కంపెనీల సీఈఓలను వీరందరినీ కూడా పిలవడం జరుగుతుండటంతో విదేశాల నుంచి ఎక్కువ పెద్ద సంఖ్యలో కూడా ప్రతినిధులు ఈ సమ్మిట్కి హాజరవుతారు కనుక వారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దీంతో పాటు ఈ నెల 25 నుంచి వరుసగా ఈ సమ్మిట్ ఏర్పాట్లపైన కూడా సీఎం సమీక్ష చేయనున్నట్టు కూడా ఆయన అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్తో పాటు ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంటరీని కూడా విడుదల చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది. దీంతో పాటు ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈ గ్లోబల్ సమ్మిట్ను గ్రాండ్గా నిర్వహించాలి. మన ఏవైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొచ్చింది అనే అంశాలపైన కూడా వచ్చేటువంటి ప్రతినిధులు అందరికీ తెలిసే విధంగా, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని చెప్పి కూడా సీఎం ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తంగా దాదాపు మధ్యాహ్నము 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సీఎం మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ ఏ రకమైనటువంటి సంస్థలకు సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారనే విషయం పైన కూడా సీఎం నేరుగా అధికారులతో చర్చించడం జరిగింది. మొత్తంగా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఎక్కడ కూడా ఏ చిన్న లోటుపాటు లేకుండా పెద్ద ఎత్తున గ్రాండ్గా సక్సెస్ చేయాలని చెప్పి కూడా అధికారులకు సీఎం ఆదేశించారు. మొత్తంగా ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణకు సంబంధించి ప్రపంచ స్థాయిలో కూడా మన ఖ్యాతి తెలిసే విధంగా, అదేవిధంగా వివిధ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చే విధంగా సమ్మిట్ నిర్వహించాలని చెప్పి అయితే సీఎం ఆదేశించారు. నేరుగా మొత్తంగా కూడా సీఎం పర్యవేక్షించడంతో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అధికారులతో పాటు అదేవిధంగా పలువురు స్థానికులతోని కూడా సీఎం మాట్లాడారు. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కూడా పలువురు స్థానికులతోని సీఎం మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తుంది. దీంట్లో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మొత్తంగా కూడా ఈ సమ్మిట్ జరిగే రోజులు 2 రోజుల పాటు ఈ ఏరియాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ విదేశీ ప్రతినిధులకు సంబంధించి ఏర్పాటు చేసేటువంటి వసతులకు సంబంధించి ప్రధానంగా
సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించి కూడా పలు డాక్యుమెంటరీలను కూడా రూపొందించాలని చెప్పి కూడా సీఎం ఆడియో వీడియో రూపంలో పలు డాక్యుమెంటరీలు ఖచ్చితంగా ఉండాలి, అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేయాలంటూ కూడా సీఎం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఫ్యూచర్ సిటీలో ఎక్కడైతే సమ్మిట్ జరుగుతుందో ఆ ప్రాంతాన్ని మొత్తంగా కూడా పరిశీలించారు. ప్రధాన వేదిక ఎలా ఉండాలి, అదేవిధంగా అతిథులకు సంబంధించి ఇటు వివిధ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ముఖ్య సంస్థలకు సంబంధించినటువంటి సీఓలు కానీ విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ వస్తుండటంతో ఏర్పాట్లు అయితే ఘనంగా ఉండాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఎందుకంటే మరొక 10 నుంచి 15 రోజుల టైం ఉండటంతో ఏర్పాట్లపైన పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే పెట్టారు. ఇక్కడ నిరంతరం వర్క్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. సమ్మిట్కు సంబంధించి ఏ ఇబ్బందులు లేకుండా గ్రాండ్గా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు సీఎం అయితే స్పెషల్గా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేటువంటి ప్రాంతాన్ని అయితే పరిశీలించారు.